బ్రేకింగ్ న్యూస్ హత్య సినిమా వ్యవహారంలో పవన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. సెన్సార్ సర్టిఫికెట్ ఉన్న సినిమా సన్నివేశాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తప్పేంటి అన్నారు. వివేక హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందించడం దారుణమన్నారు. సినిమా పోస్టులు పెట్టి టీడీపీ శ్రేణులను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కడప ఎస్పీ అశోక్ కుమార్ ను కలిసిన సతీష్ రెడ్డి పవన్ అరెస్టుపై ఫిర్యాదు చేశారు. అన్ని విషయాలను ఎస్పీ దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఎస్పీ సైతం సానుకూలంగా స్పందించి సరైన విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఏదైతే హత్య సినిమా తీశారో ఆ సినిమాను సెన్సార్ యొక్క సర్టిఫికేట్ వచ్చింది. అంటే దాంట్లో ఏం అశ్లీలం లేనట్టే. ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ సెన్సార్ బోర్డ్. వచ్చినటువంటి క్లిప్పింగ్స్ను ఫార్వర్డ్ చేయడంలో తప్పేముంటుంది దాంట్లో. ఇట్ ఈస్ అ కామన్ థింగ్. వాట్ ఈస్ దేర్ ఇన్ ద సినిమా దాన్ని మాత్రమే ఫార్వర్డ్ చేశారు. అటువంటి చేసినప్పుడు ఎవరైనా అమాయకులు లేకుండా ఇటువంటి చిన్న చిన్న దాంట్లోకంతా తీసుకుని రావడం ఇట్లా పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వచ్చాం. ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. వన్ థింగ్ వాట్ ఐ షుడ్ అప్రిషియేట్ ఈస్ ఎస్పీ గారు ఈరోజు వ్యవహరించినటువంటి తీరు నిజంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఆయన వివరించినటువంటి మాటలు విన్న తర్వాత ఒక ధైర్యం కలుగుతుంది. ఆఫీసర్లు అంటే ఇట్లా ఉండాలా, ఎక్కడ తప్పు జరిగినా ఇద్దరికి సమానంగా ఉండమని చెప్పి నేను కోరినా. ఇప్పుడు ఒక రకమైనటువంటి కేసు ఒకవేళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద పెడితే అదే రకమైనటువంటి అఫెన్స్ తెలుగుదేశం వాళ్ళు చేస్తే వాళ్ళ మీద కూడా పెట్టాలా అనేటువంటి ఆలోచన చేసినప్పుడు తప్పకుండా ఏ వర్గానికి వెనక వచ్చేది లేదు. తప్పు ఎవరు చేసినా శిక్షిస్తామని చెప్పారు. సునీల్ ఫిర్యాదుతో పులివెందులలో 5గురిపై కేసు నమోదైంది. పవన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య సినిమాలోని తల్లి పాత్రపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. అట్లా మొత్తం మీద చూసుకుంటే కడప సంబంధించి కూడా హత్య సినిమా సన్నివేశాన్ని బేస్ చేసుకొని సునీల్ యాదవ్ అలాగే అతని తల్లిపై కూడా ఇద్దరిని సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే కడప ఎంపీకి సంబంధించి అవినాష్ రెడ్డి ప్రధానమైన అనుచరుడు పవన్ కుమార్ నేతృత్వంలో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్ట్ చేస్తున్నారు. తనని తన తల్లిని ఇబ్బందికర రీతిలో పోస్టు చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు, దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కడప పోలీసులకి 2 రోజుల క్రితం సునీల్ కుమార్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు సంబంధించి పూర్తి స్థాయిలో సైబర్ క్రైమ్ అధికారులు విచారణ చేపట్టారు. విచారణ చేసిన తర్వాత ఈ కేసులో 5గురిపై కేసు నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి పవన్ కుమార్ అనే వ్యక్తిని నిన్న కడప పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అతన్ని ఇవాళ దాదాపుగా కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు ఈ వ్యవహారం రాజకీయ దుమారం నింపింది. ఒక సినిమా సన్నివేశం సెన్సార్ బోర్డు కూడా సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ దాంట్లో సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తప్పేంటని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేత సతీష్ రెడ్డి గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి నిన్న కడప ఎస్పీని కలిసి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. సునీల్ కుమార్ అనే అతను కూడా వివేక హత్య కేసులో ముద్దాయిగా ఉన్నారు. ఒక ముద్దాయి మరొక వ్యక్తిపై ఫిర్యాదు చేస్తే ఏ రకంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అరెస్ట్ చేస్తారు, ఇది అర్థం కాని ప్రశ్నగా ఉంది. ఇది సరైన విధానం కాదు, దీనిపై భవిష్యత్తులో న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న ప్రశ్న కనిపిస్తుంది. అలాగే ఒక సినిమా సన్నివేశానికి సంబంధించి సర్టిఫికెట్ వచ్చినప్పటికీ దాంట్లో సన్నివేశాన్ని కట్ చేసి అలాగే సోషల్ మీడియాలో పోర్పింగ్ అంటే ఫోటోలు మార్పింగ్ పాల్పడి తన తల్లి ఫోటోలను యాడ్ చేసే విధంగా ఒక పక్క సినిమా సన్నివేశం మరొక పక్క సోషల్ మీడియాలో ఫోటోలు మార్పింగ్ చేసి ఫోటోలు పెట్టి ఈ రకంగా ప్రచారం చేయమని ఎక్కడ ఉందని చెప్పి కూడా సునీల్ తరపు వారైతే మాత్రం గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అంశం ప్రస్తుతం కడప జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇప్పటికే వివేక హత్య కేసుకు సంబంధించి రకరకాల మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో తాజాగా వివేక హత్య కేసులో ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ వ్యవహారం ఇప్పుడు కీలకంగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా కడప పోలీసులకు ఇది పెను సవాలుగా మారిన పరిస్థితి. ఎందుకంటే ఇటు సునీల్కి సంబంధించి కూడా తన సోషల్ మీడియాలో ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేశారు. అలాగే ఇటు సోషల్ మీడియాకి సంబంధించి సినిమా సన్నివేశాన్ని ఏ రకంగా కేసు నమోదు చేస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ నుంచి. కానీ అంతిమంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి ఇష్టానుసారంగా పోస్టులు పెడితే మన భేదాలు లేకుండా ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరించాలనేది ప్రస్తుతం ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఆ దిశగానే అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.